వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కోరంట్ల మాధవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుల్ని నిన్న అరెస్ట్ చేసి ఈరోజు స్థానికంగా ఉన్న కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాని మీద ఈ రిమాండ్ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఇల్లీగల్ అని మా న్యాయ నిపుణులు కోర్టు వారి ముందు ఆర్గ్యూ చేశారు. కోర్టు వారు కొద్దిసేపటి తర్వాత ఆర్డర్ పాస్ చేయబోతూ ఉన్నారు. ఏం పాస్ చేస్తే దానికి మేము బైండ్ అయి ముందుకు వెళ్తాం లీగల్గా. అయితే ఆయన మీద మోపినటువంటి నేరం ఏమిటంటే పోలీసు వారు తమ డ్యూటీలో ఉన్నప్పుడు ఆ డ్యూటీని భగ్నం చేస్తూ ఆయన డ్యూటీకి అంతరాయం కలిగించాడనేటువంటి ఒక మాట. సెక్షన్లు చూస్తే మామూలు సెక్షన్లు కాదు. మ్యాజిస్ట్రేట్ గారు బెయిల్ ఇవ్వడానికి వీల్లేనంత పెద్ద సెక్షన్స్ పగడ్బందీగా వేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇంకొక అంశాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేయదలుచుకున్నది ఏమిటంటే ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేసేంత వరకు జరిగినటువంటి పరిణామాలు మాకు చాలా బాధ కలిగించాయి. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేశారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో వారిని తీసుకువెళ్ళారు. నేను, మా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు, మరికొంతమంది న్యాయవాదులు కలిసి విషయం తెలుసుకుందామనే ఉద్దేశంతో నగరంపాలెం వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వెనక నుంచి తీసుకువెళ్ళిపోయారట. ఎక్కడ తీసుకెళ్ళిపోయారో తెలియలా. కానీ అక్కడ డిఎస్పీ గారు లేరండి, లోపలే ఉన్నారు. కానీ మేము ఇప్పుడు మాట్లాడటానికి అవకాశం కాసేపు ఆగిన తర్వాత మా సిఐ గారు మీతో మాట్లాడతారు అన్నారు. వాస్తవం తెలుసుకుంటే ఆయన్ని ఆ పోలీస్ స్టేషన్ నుంచి మరొక పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశారని తెలిసింది. తర్వాత రాత్రి ఎస్పీ గారిని అడిగితే నల్లపాడు పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశామండి అని చెప్పారు. పొద్దున్నే నేను నల్లపాడు వెళ్ళాను. ఆయనకి మరి రాత్రి అంతా ఎలా జరిగింది ఏమిటి, ఈ స్టేషన్ నుంచి అక్కడ షిఫ్ట్ చేశారు, కారణం ఏంటి, ఏమి ఆందోళనలో ఉన్నాడా, ఒక వ్యక్తి పొరుగు ఊరు నుంచి వచ్చాడు, ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు అని తెలుసుకుందామని వెళ్తే పోలీసు వారు అనుమతించలేదు. ఎస్పీ గారితో మాట్లాడితే సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు మీరు మాట్లాడొచ్చండి అని అన్నారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్కి వస్తారు అని అన్నారు. సరేలేమని గౌరవంగా తిరిగి వచ్చేసాం. తర్వాత మళ్ళీ కోర్టు దగ్గర హాజరుపరిచారు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే కోరంట్ల మాధవ్ గారికి ముసుగేయడానికి ప్రయత్నం చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఎస్పీ గారి ప్రెస్ మీట్లో కోరంట్ల మాధవ్ గారికి ఒక నల్ల ముసుగు వేసి మీడియా ముందు తీసుకురావాలని ప్రయత్నం చేశారు. వాట్ ఈస్ దిస్ అని అడుగుతా ఉన్నా. కోరంట్ల మాధవ్ అనే వ్యక్తి రిపీటెడ్గా హ్యాబిచువల్ అఫెండర్ కాదు కదా, పార్లమెంటు సభ్యుడు చేశాడు. భారతదేశంలో అత్యున్నతమైన శాసనసభకి వెళ్ళినటువంటి వ్యక్తి. సరే, ఆయన మీద కేసు పెట్టారు. ఓకే, ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నారు. కోరంట్ల మాధవ్ మీద, ఇంకా చాలామంది మీద, మా బోటోళ్ళు అందరి మీద కేసులు పెట్టాలనుకుంటున్నారు. ఎక్కడ దొరుకుతామా చూస్తున్నారు. ఇక్కడ దొరికాడు. దొరకడం అంటే ఇందాక వారు చెప్పినట్టుగా ఆ వ్యానుకి అడ్డంగా నుంచో నిరసన వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి 2-3 కలిపి పెట్టారు. ముసుగేసి ప్రొడ్యూస్ చేయడం ఏంటండి? వాట్ ఇస్ దిస్? ఆర్ యూ ఇన్సల్టింగ్? మా నాయకుడిని మీరు ఇన్సల్ట్ చేయదలుచుకున్నారా? లోకేష్ ఫోన్ చేశాడా? చంద్రబాబు ఫోన్ చేశాడా? అంటే ఒక మాజీ పార్లమెంటు సభ్యుడిని మీరు అసలు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. మళ్ళీ ప్రెస్ మీట్లో ఆయన ప్రదర్శన ఎందుకని అడుగుతా ఉన్నా. ముసుగేసి అంటే ముసుగేసి అంటే దే వాంట్ టు ఇన్సల్ట్ అవర్ పార్టీ, దే వాంట్ టు ఇన్సల్ట్ అవర్ లీడర్స్. ఇది తప్పు. పోలీసు వారు చేస్తున్న తప్పు ఇది. మీరు ఎవరితోనో, అది మానవ హక్కులకు వ్యతిరేకం. మీరు ఎవరినో ప్లీజ్ చేయటం కోసం, ఎవరు మెప్పో పొందటం కోసం కోరంట్ల మాధవ్కి ముసుగేయాలని ప్రయత్నం చేయడం దారుణం కదా. ఆలోచించమని మనం చేస్తున్నాం. ఆ రకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ముసుగేసి ప్రొడ్యూస్ చేయడానికి వీల్లేదని. ప్రెస్ మీట్లో ముసుగులేసి ప్రొడ్యూస్ చేస్తారు. నాకు అర్థం కాలే ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారంటే, నిన్న అతను ప్రొడ్యూస్ చేశారు కదా, ఎవరిని, ఎవరో కిరణ్ అని ఆయన ఎవరినో ముసుగేసి ప్రొడ్యూస్ చేశారు.
కిరణ్తో ఈక్వల్ అనమాట మా గోరంట్ల మాధవ్ కూడా. అది లోకేష్ గారు ఆర్డర్. అందువల్లే పోలీసుల్ని మేము చట్టం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పేది ఇందుకే. ఇలాంటి దుర్మార్గం చేస్తారని నాకు అర్థం కాలే. గోరంట్ల మాధవ్కి ముసుకేసి ప్రొడ్యూస్ చేస్తానంటే ఎవరు మీరు నన్ను ముసుకేయడానికి డ్యామ్ అని ఆయన అడ్డం తిరిగాడు. తప్పేముంది? ఆయన పోలీస్ ఆఫీసరు. మొన్నటిదాకా మాలో పార్లమెంట్ సభ్యుడు అందరూ కాకి బట్టలు వేసుకున్నాడు. ఆయన బ్రహ్మాండంగా రన్ చేసి సెలెక్టెడ్, ఎవరు రికమెండేషన్తో కాలా, అన్ని అర్హతలు ఉండి సిఏ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకి ముసుగేసి మీరు ప్రొడ్యూస్ చేస్తామంటే ఏందండి ఇది? నాకు అర్థం కాలేదు. పోలీసు వారు మీరు ఇన్సల్ట్ చేయటం కాదా? మీరు ఎవరినో మెప్పించడం కోసం ప్రయత్నం చేయటం కాదా? ఉద్దేశపూర్వకంగా హింసించడంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం, ఈ ప్రభుత్వం తయారైంది. ఎలక్షన్స్ వస్తాయి, ఓడిపోతారు, గెలుస్తారు. మేము కూడా, మా పార్టీ కూడా 2019లో గెలిచింది. 24 దాకా ఈ కక్షపూరిత చర్యలు చేయలేదు. మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలకి మీరిచ్చిన ప్రామిస్లు, మీరు చెప్పినటువంటి మాటలు వాళ్ళకి నిర్వర్తిస్తారు అనే ఒక ఉద్దేశంతో మీరు చెప్పినటువంటి ఆశలు మీరు నిర్వర్తిస్తారని చెప్పి ప్రజలు అనుకున్నారు. కానీ అధికారంకి వచ్చిన తెల్లారి నుంచి ప్రజల మీద పడ్డారు, ఆస్తుల మీద పడ్డారు, ప్రజల కార్యకర్తల మీద పడ్డారు, వాళ్ళ పశువుల మీద పడ్డారు, వాళ్ళ ఇళ్ల మీద పడ్డారు, వాళ్ళ స్త్రీల మీద పడ్డారు. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని రావణకాష్టంగా చేసి ఈ పోలీసు వ్యవస్థతో మీరు రాజ్యవేలాన్ని ప్రయత్నిస్తున్నారు. దానికి ఈరోజు తార్కాణం ఎంపీ గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేసి ఒక రకరకాల సెక్షన్లు పెట్టి రిమాండ్కి తీసుకురావడం జరిగింది. ఆ రిమాండ్కి తీసుకొచ్చినప్పుడు మా ముఖ్యమైన వాదన ఏంటంటే రిమాండే చెల్లదు, రిమాండ్ ఇవ్వడానికి లేదు అని మా వాదన జరిగింది. ఏదేమైనా ఆల్ అఫెన్సెస్ పనిషబుల్ బిలో 7 years కాబట్టి రిమాండ్ చేయడానికి లేదు అని కూడా వాదన వినిపించడం జరిగింది. వారు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ చాలా లోపభూయిష్టంగా ఉంది. అన్నీ కోర్టు వారి దృష్టికి తీసుకుపోయినాం. దీనికి అంతా కారణం ఏంటంటే ఒక గొప్ప స్త్రీ, ఒక పయస్ లేడీ, వారిని గురించి అతను చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి, అతను పెట్టిన పోస్టింగ్స్, అతను మాట్లాడిన మాటలు వింటే ఉప్పు కారం తిన్నోడికి ఎవరికైనా తిననోడికి కూడా రక్తం మరగదా అని అడుగుతుండ. ఆ కార్యక్రమంలో 6 గంటల సేపు అతను పెట్టినటువంటి పోస్టింగ్స్ నడిపి యూట్యూబ్లో చూపించి, ఛానల్స్లో చూపించి, మీరు తర్వాత తూచని చెప్పి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నామని భావించి ఒక నాటకం ఆడి ఒక ఐవాష్గా చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసి మీరు చేతులు దులుపుకోవాలని చూశారు. మీకు అందరికీ తెలుసు, పాకిస్తాన్లో కూడా టెర్రరిస్టులు ఉంటారు. ఇక్కడి నుంచి పోయి అక్కడ చేరి టెర్రరిస్టు పనులు చేస్తుంటారు. ఏమయ్యా ఈ పలానోడు మీ దేశంలో ఉన్నట్టు, అబ్బెబ్బే మాకేం తెలియదు, మా దేశంలో లేడని చెప్తుంటారు. అట్టా ఇతని చేత చేయించి 6 గంటల సేపు మీరు అతని చేత దుర్మార్గమైనటువంటి పోస్టింగ్స్ పెట్టించి మాకు సంబంధం లేదు, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటే అది నమ్మశక్యంగా ఉందా? ఇది ఒక నాటకమా? ఈ 6 గంటల సేపు ఆ మహాతల్లిని మీరు పెట్టినటువంటి క్షోభ తిరిగి వస్తుందా? అదే మీ కుటుంబ సభ్యుల్ని అట్లా మాట్లాడించి సారీ చెప్తే మీరు ఒప్పుకుంటారా? 6 గంటల సేపు చేయాల్సిన డ్యామేజ్ మీరు చేసేసారు కదా. చేసేసిన తర్వాత మీరు అనుకున్న కార్యం పూర్తయిన తర్వాత అతన్ని ఒక కంటి తుడుపుగా అరెస్ట్ చేసి అతను తీసుకుపోతున్నారు. నిజంగా గోరంట్ల మాధవ్ కడుపు మండి అతను చేసింది ఏంటంటే